హలో అండి, ఇవాళ పోహా ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సినవి అటుకులు, చాప్ చేసుకున్న కొత్తిమీర, ఆయిల్, చాప్డ్ పచ్చిమిర్చి, కలేమాక్, పల్లీలు, శనగపప్పు, చాప్డ్ టొమాటోస్, చాప్డ్ ఆనియన్స్, ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడి కాగానే ఇందులో మనము ఆవాలు, జీలకర్ర వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత ఇందులోకి మనం పల్లీలు యాడ్ చేసుకుందాం. పల్లీలు మంచిగా ఫ్రై అవ్వాలి. పల్లీలు ఎంత మంచిగా ఫ్రై అయితే అంత మంచి టేస్ట్ వస్తుంది. పల్లీలు మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి శనగపప్పు యాడ్ చేసుకుందాం. శనగపప్పు కూడా మంచిగా వేగాలి. శనగపప్పు వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి చాప్డ్ ఆనియన్స్ యాడ్ చేసుకుందాం. ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. ఆనియన్స్ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, లైట్ పింక్ అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనము పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. కొంచెం కలేమాకు వేసుకుందాం. ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము చాప్ చేసుకున్న టొమాటోస్ యాడ్ చేసుకుందాం. టొమాటోస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టొమాటోస్ మంచిగా వేగిన తర్వాత ఇందులోకి కొత్తిమీర వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగే వరకు మూత పెట్టుకొని మనం అటుకులు మంచిగా వాష్ చేసుకోవాలి. అటుకులు ఎక్కువగా నానపొద్దండి. అటుకులు వాష్ చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు వేసుకొని మంచిగా కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఆ మసాలాలో ఉన్న ఉప్పు ఈ ఉప్పు బ్యాలెన్స్ అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఒక్కసారి ఈ వెజిటేబుల్స్ అన్నీ వేగిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము వాష్ చేసుకున్న అటుకులు యాడ్ చేసుకుందాం. అటుకులు మంచిగా కలుపుకోవాలండి. మసాలా అంతా కింద ఉంటుంది కాబట్టి అది అటుకులకు పట్టే వరకు మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, మంచిగా కలుపుకుంటే ఇలాంటి ఫ్లేవర్ అండ్ టేస్ట్ అండ్ కలర్ వస్తుంది. ఇప్పుడు లాస్ట్కి గార్నిషింగ్కి మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక 5 minutes దీన్ని దమ్ముకు వేసుకోవాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయిన అటుకుల పోహా రెడీ అయిపోయింది. మనం దీన్ని ప్లేట్లో సర్వ్ చేసుకుందాము. ఇది సింపుల్ బ్రేక్ఫాస్ట్కైనా లేకపోతే లైట్ డిన్నర్కైనా చేసుకునే రెసిపీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అనితా వ్లాగ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్